ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది ఉగ్ర దాడి, ఉగ్రవాదానికి ఏ మతంతో కూడా సంబంధం లేదు. వాళ్ళు ఏ మతానికి చెందినటువంటి వారు కాదు. వారు కేవలం దేశంలో అలజడిని సృష్టించడానికి, దేశంలో అశాంతిని సృష్టించడానికి, మన దేశ సమైక్యతను, సమగ్రతను పాడు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అది దానికి ఉపాధి మార్గం ప్రధానంగా పర్యాటక రంగము. మరి ఆ పర్యాటక రంగాన్ని ఇంత పెద్ద దెబ్బతీసి కాశ్మీరీల ఉపాధికి ఇంత దెబ్బతీసినటువంటి వాళ్ళు కాశ్మీరీలకు, ముస్లింలకు, భారతీయులందరికీ కూడా వారు భారతదేశంలో అశాంతిని పెంపొందింపజేయడానికి చేస్తున్నటువంటి కృషి తప్ప మరొకటి కాదు. ఈ దాడిని పూర్తి భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మరి భారత ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలకు భారతీయులందరూ కూడా సమైక్యంగా ఉంటారని, భారత ప్రభుత్వం తరఫున ఏ చర్య తీసుకున్నా సరే దానికి సహకారాన్ని పూర్తి భారతీయులందరూ ఇస్తారని చెప్పేసి ఇందువల్ల నేను తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి, ఈ మానవ ఆహారానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనలో ఉన్నటువంటి సమైక్యతను తెలియజేయడం ద్వారా మాత్రమే మన దేశ ఐక్యత. తీవ్రవాదుల దారుల్లో భారతీయులు అసూలు బాశారు. నిరాయుధులైనటువంటి ప్రజల్ని చంపి ఆనందాన్ని పొడుతున్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. మరి భారతీయులు అందరం కలిసి ముక్త ఖండంతో ఇవాళ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. మా దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే సూచనలు ఇస్తారో ఆ సూచనల మేరకు రానున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అంతమొందించే విధంగా ఆయన ఫైట్ చేయనున్నారు. మరి పాకిస్తానీలు మన దేశంపై రురుగెలిపినటువంటి తీవ్రవాదుల్ని ఖచ్చితంగా మరి ఎవరైతే మన మీద దాడి చేసి నిరాయుధులైనటువంటి ప్రజలను చంపారో వాళ్ళని హతమందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే తీవ్రవాదం ఉందో ఈ తీవ్రవాదాన్ని కోక్కట్టి వేలతో ప్రకటించే శక్తిగా భారతదేశం ప్రపంచానికి మరి దారి చూపాల్సిన పరిస్థితి ఇది. నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలు మనకు మద్దతుగా ఉన్నాయి. తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ప్రతి దేశం కూడా దీనికి మద్దతుగా నిలుస్తుంది. మరి మోడీ గారి తీసుకున్నటువంటి చొరవ సూచనల మేరకు రానున్న ఈ రోజుల్లో మరి పాకిస్తాన్పై అవసరమైతే యుద్ధం చేసి, అవసరమైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను సైతం మట్టుమెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఈరోజు భారతదేశం ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలకు తీవ్రంగా ఖండిస్తూ విదేశీయులందరూ కూడా భారతదేశం అంటే ఎంతో ఉన్నతమైన దేశంగా భావిస్తుంటారు. అటువంటి దేశాన్ని మరి కొంతమంది ముష్కరులు తమ యొక్క దుశ్చర్యలతోటి ఈ దేశాన్ని అవమాన పాలు చేయాలంటే ఉద్దేశంతో అభంశుభం తెలియనటువంటి మరి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం చాలా అమానుషం. ఇటువంటి చర్యలను భారతదేశం ఎప్పుడూ ఊరుకోదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా బుద్ధి చెప్పాలనేటువంటి యాక్షన్ ప్లాన్లో రేపొద్దున ఇటువంటి చర్య చేసినందుకు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖబర్దార్, భారతదేశం అంటే మీరు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంలో కానీ, భారతదేశంలో ఉన్నటువంటి మరి ఎంతోమంది బలి పెట్టుకోవడంలో మీరు అమానుష చర్యలు కానీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఆ ముష్కరులకు వస్తుంది. పాకిస్తాన్ ఖబర్దార్ అని చెబుతూ మీ గట్టి మాణిక్యాలరావు, తాడేపల్లిగూడెం.